ఏమనుకుంటాలువే నా గురించి? నీ అవ్వ సీఎస్‌కేని ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ దాకా తీసుకుపోయినా. నన్ను కెప్టెన్‌గా పక్కన పెట్టి గిల్లును కెప్టెన్ చేస్తారా? గైక్వాడు నువ్వే గట్లా అంటే మరి మా పరిస్థితి ఏంది? నీ అవ్వ మేము ప్లే ఆఫ్స్ దాకా పోయినాం. ఏ సంజు అన్న బాధపడకు, వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్‌మన్ నువ్వే. నిన్ను మించినోళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరువే, గదే నా బాధ కూడా. నీ అవ్వ వరల్డ్ కప్‌లో ఛాన్స్ ఇయ్యలేదు. ఇక్కడన్నా ఇస్తే పీకుదామని చూస్తున్నా. సంజు బ్రో, నాకున్న ఒకే ఒక్క డ్రీమ్ ఏందో తెలుసా? మీరు అత్తుండ్రు. మీరు వచ్చిన తర్వాత 5 అవుట్ ఆఫ్ 5 మ్యాచ్లు గెలిచి క్లీన్ స్వీప్ చేయాలన్నదే నా ఒక డ్రీము. సికేందర్ బ్రో, తెలుగులో ఏమంటారు? ఆశ. ఆశ అంటారు తమ్ముడు. ఆశ కద్దు ఉండాలి ఎందుకు తీ మరి? నీ అవ్వ కిందనో మీదనో పడి ఒకటో రెండో గెలుతాం కాదు, పిచ్చుకుతారట. 5 మ్యాచ్లు గెలుతారా నా క్యాప్టెన్సీలా? అంటే మాది కూడా డ్రీమే కదా తమ్ముడు. అది ఆశ కాదు రాజా అన్న. నీ అవ్వ అతి ఆశ. మా దేశ్ పాండే, ఆవేశం స్టారు, ముఖేష్ ఇంతమంది ఉండగా మీరు అసలు ముందు ఆల్అౌట్ కాకుండా చూసుకోర్రి. అవును రాజా బ్రో, మీరు గిట్ల 100కో 120కో ఆల్అౌట్ అయినారు అనుకో, మావాడు ఒక్కడే చేసి పడేస్తాడు. గది కూడా 10 ఓవర్లలోనే. ఏ గా 100కి 120కి 10 ఓవర్లు తీసుకొని గిల్లు జస్ట్ 5 అవర్స్. పసక్ నీ అవ్వ కొడితే 6 అన్నా 4 అన్నా పోవాలి. గిల్లు బ్రో అంత మంచిగానే ఉన్నది కానీ ఎవరిని ప్లేయింగ్ లెవెన్లో పెట్టుకుంటావు, ఎవరిని బెంచ్ మీద కూర్చోబెడతావు? నీ అవ్వ నాకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఒక 10 వాటర్ బాటిల్లు, 30 థమ్స్అప్ బాటిల్లు, 20 స్ప్రైట్ బాటిల్లు రెడీగా ఉండి చేసేవాళ్ళు. నీ అవ్వ నేను ఈ వాటర్ బాటిల్లు, కూల్ డ్రింకులు మోపించేదానికి జింబాంబే దాకా రావన్నా. నా టికెట్ బుకే, నేను ఇంటికి వెళ్ళిపోతా. అరే జేస్ వాళ్ళు అందరికి ఛాన్సులు వస్తాయి. 5 T20 మ్యాచ్లు ఉన్నాయి, ఏం చేసుకుంటాం? అవును నా గిల్లు బ్రో, అట్లయితే ఒక 2 మ్యాచ్లు నా కెప్టెన్సీ చూద్దాం. నా కెప్టెన్సీకే బొక్క పెడదామని చూస్తాడు పానీపూరిగాడు. వెళ్ళిపో తమ్ముడు వెళ్ళిపో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి సో కింద కామెంట్ సెక్షన్లో వీడియో గురించి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం గైస్. అంతవరకు టాటా, బాయ్ బాయ్, సీ యూ.